Hi, hello, welcome to Eagle Media Works. You're watching Success Talk. ఈ రోజు మనం 10th పాస్ అయిపోయి 11th 12th అంటే ఇంటర్మీడియట్ ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్ గురించి వాళ్ళకు కాంపిటేటివ్ వరల్డ్కి ఎంటర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఎలా ఉండాలి, ఇటువంటి టైంలో పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, స్టూడెంట్స్ రిలేషన్ పేరెంట్స్తో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా ఉండాలి, పేరెంట్స్ టీచర్స్ ఎంత ఫ్రీక్వెంట్గా మాట్లాడుకోవాలి, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్ మరియు మోటివేషనల్ స్పీకర్ పి జవహర్లాల్ నెహ్రూ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, ఇప్పుడు చూసుకుంటే కనుక 10th స్టాండర్డ్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళే వాళ్ళకి ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. అంటే అందరూ చెప్తూ ఉంటారు, అరే 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇదే నీకు స్టెప్పింగ్ స్టోన్ నీ కెరియర్కి, నువ్వు బాగా చదవాలి, నువ్వు బాగా చేయాలి, ఇక్కడ నువ్వు సరిగా చదవకపోతే కనుక లైఫ్ అంతా అయోమయంగా అయిపోతుంది, గజిబిజిగా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు, లేకపోతే ప్రెషర్ చేస్తున్నారో తెలియకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఈ టైంలో పేరెంట్స్ ఎలా మాట్లాడాలి, స్టూడెంట్స్ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, అండ్ టీచర్స్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? జనరల్గా 10th వరకు ఉన్న జీవితం వేరండి, కాలేజ్ లెవెల్లో జీవితం వేరు. 10th క్లాస్ వరకు ఏంటంటే తను అడగకపోయినా సమాజం, పెద్దలు, టీచర్లు సహాయపడతారు. ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి నువ్వు పెద్దవాడు అవుతున్నావు అన్న ఒక పదం వాడడం వల్ల నేను ఎవరి సహాయం తీసుకోకూడదేమో అన్న భ్రమలోకి పిల్లలు వెళ్ళిపోతారు. సో ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా నువ్వు సహకారం తీసుకోవాలి, ఇతరుల సహాయం నీకు అవసరము అన్న విషయం ఫస్ట్ స్పష్టంగా చెప్పాలి. దానివల్ల తను క్లాస్లో మిగతా స్టూడెంట్స్ని అడగడం, టీచర్స్ని అడగడం, తన డౌట్స్ నివృత్తి చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి 2 సంఘర్షణలు జరుగుతుంటాయి. ఒకటి మానసిక సంఘర్షణ, రెండోది శారీరక సంఘర్షణ. మానసికంగా ఏంటంటే 10th క్లాస్ వరకు వచ్చిన మార్కులన్నింటి గురించి ఎక్కువ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు తల్లిదండ్రులు ఏమంటారంటే, ఇదివరకు మా అబ్బాయి చాలా బాగా చదివేవాడండి, 6th క్లాస్లో అయితే క్లాస్ ఫస్ట్ అండి, 8thలో అయితే 80% అండి. వెరీ గుడ్. అదే పాఠాలు ఇంటర్మీడియట్లో పెడితే డెఫినెట్లీ మీ అబ్బాయికి 90 వస్తాయి. కానీ ఇంటర్మీడియట్లో కొత్త పాఠాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్కులు రావన్న విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లవాడు కూడా అంగీకరించాలి. నేను కొత్తది నేర్చుకుంటున్నాను, ఈ కొత్త విషయం మీద నేను నేర్చుకున్నప్పుడు పూర్తి ఏకాగ్రత పెట్టి నా ఆసక్తి, ఇంట్రెస్ట్ పెడితే నేను రెస్ట్గా ఫీల్ అవుతాను. INTEREST ఇంట్రెస్ట్ అంటే అందులోనే రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే లేదో రెస్ట్లెస్ అవుతారు. సో జస్ట్ 10th పాస్ అయిన విద్యార్థికి అది బాటనీ అయితే ఏంటి, ఫిజిక్స్ అయితే ఏంటి, కెమిస్ట్రీ అయితే ఏంటి, లేదా మ్యాథమెటిక్స్ అయితే ఏంటి, ఏదైనా నాకు ఒకటే కదా అన్న ఒక భావన విద్యార్థులు మనం కలగజేసినప్పుడు, నేను ఎంపీసీలో పెట్టాను కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, బైపీసీలోకి వెళ్ళి ఉంటే బాగుండేవాడిని, లేదా బైపీసీలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అన్నటువంటి అపోహ నుంచి విద్యార్థిని బయటికి తీసుకురావచ్చు. 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు చదివిన వ్యక్తి, అంటే ఎప్పుడూ ఏమీ తినని వ్యక్తిని హోటల్కి తీసుకెళ్ళి ఏ డిష్ పెట్టినా తినగలగాలి. అతను ఒకసారి తిని ఉంటేనే ఆ కామెంట్ వస్తుంది, ఇదివరకు నేను ఇది తిన్నాను, ఇది నాకు కావాలి అనే విషయం. అంటే విద్యార్థులతో మనం డిస్కస్ చేసేటప్పుడు, నాన్న నీ భవిష్యత్తు ఇలా అవదలుచుకుంది, ఇది నీ ఆలోచన అన్న ఒక స్పష్టమైన ఆలోచన తల్లిదండ్రుల మధ్యన ఉండాలి. నా బిడ్డను డాక్టర్ చేయాలి అనుకుంటున్నానంటే అది మనుషుల డాక్టరా, జంతువుల డాక్టరా? మనుషుల డాక్టర్ అయితే హోమియోపతి డాక్టరా, అల్లోపతి డాక్టరా, లేకపోతే ఆయుర్వేదిక్ డాక్టరా? హోమియోపతి డాక్టర్ అయితే అందులో స్పెషలైజేషన్ ఏంటి? అల్లోపతి అయితే అందులో అతను ENT అవుతాడా, లేదా BDS అవుతాడా, డెంటల్ డాక్టర్ అవుతాడా, లేకపోతే కార్డియాలజిస్ట్ అవుతాడా? ఇంత క్లారిటీ మనం తల్లిదండ్రులు ఆలోచించినప్పుడు పిల్లలు కూడా ఒక స్పష్టత వస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళాలి అన్న డెస్టినేషన్ తెలుసుకొని తను ఎక్కడున్నాడో ఆ విద్యార్థికి చెప్పగలిగితే ప్రతి విద్యార్థి తన లక్ష్య సాధన చేస్తాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకి ఒక క్లారిటీ ఉండదు. నాకు వచ్చే కేసెస్లో చాలా వరకు నేను చూసేదంటే, తండ్రి కొడుకు ఇంజనీర్ అవ్వాలనుకుంటే తల్లి ఏమో డాక్టర్ అవ్వాలనుకుంటారు, లేదా తల్లి డాక్టర్ అవ్వాలనుకుంటే తండ్రి ఇంజనీరింగ్ అనుకుంటారు, లేదా మా పక్కింటోళ్ళో, మా ఎదురింటోళ్ళో, లేదా మా బావమరిది గారో, మా తోడల్లుడో ఎవరో అబ్బాయి చదివాడు కాబట్టి మావాడు అది చదవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రతి విద్యార్థి ఒక మొక్క, ఆ మొక్కని ఎంత జాగ్రత్తగా పెంచాలన్నది ఆ తల్లిదండ్రులు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన సాగు అవుతుంది. సో ఒక మొక్క చెడిపోయిందంటే గాలి, నీరు, నేల, వాతావరణం ఇన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరిద్దరూ ముందు ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత మీ బిడ్డకు ఆ భవిష్యత్తు ప్రజెంట్ చేస్తే ఆ బిడ్డ ఆ భవిష్యత్తును సెలెక్ట్ చేసుకుని అందులో ఆసక్తిని పెట్టినట్లయితే ఎటువంటి ఒత్తిడి ఉండదండి. ఇది తల్లిదండ్రులు చేయరు. నేను చాలామంది పేరెంట్స్ని అడుగుతాను, మీరు ఎప్పుడైనా మీ బిడ్డ ఏమవ్వాలని మీ భార్యతో మాట్లాడారా అంటే, ఆమెకి ఏం తెలియదండి అంటారు. నిజానికి భార్యాభర్తలు ఇద్దరూ కలిసే బిడ్డను భూమికి తీసుకొచ్చారనే విషయం తెలిసినప్పుడు వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక కూడా ఇద్దరూ కలిసి ఆలోచించాలి. ఇక్కడ సమర్థించకపోయినా పర్వాలేదు, వ్యతిరేకత వస్తే మాత్రం చాలా కష్టం. మీ నాన్నగారి కోసం నువ్వు ఇంజనీరింగ్ చదువు అని ఏ తల్లైనా అన్నారు అంటే ఆ బిడ్డకు ఒకటి అర్థమవుతుంది, అమ్మకి ఇంజనీరింగ్ చదవడం ఇష్టం లేదు అని. ఈ చిన్న వ్యాక్యూమ్ని తల్లిదండ్రుల మధ్యన ఉన్నటువంటి ఆ చిన్న గ్యాప్ని పిల్లలు ఎన్కాష్ చేసుకుంటారు. ఎన్కాష్ చేసుకున్నప్పుడు మెల్లిగా దాని నుంచి జారిపోవడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పుడు పిల్లలకి అందరికీ కావాల్సింది క్యాష్. క్యాష్ అంటే నగదు కదండి, CASH క్యాష్. CA అంటే కేరింగు, SH అంటే షేరింగు. తల్లిదండ్రులతోటి పంచుకోవడము, తల్లిదండ్రులతోటి మాట్లాడడము, అమ్మా నాన్నలు నాకున్నారన్న ఒక కేరింగు, అమ్మా నాన్నలతో నేను ఏదైనా మాట్లాడగలనన్న షేరింగు ఉన్నప్పుడు వాళ్ళు బయట ప్రపంచానికి వెళ్ళరు. చిన్నప్పుడు పిల్లలు చూడండి, స్కూల్ నుంచి పరిగెత్తుకొచ్చిన అమ్మ ఒళ్ళో కూర్చుని నా అమ్మ ఇవాళ స్కూల్లో ఏం జరిగిందంటే అని అన్నీ చెప్తారు. కాలేజీ లెవెల్కి వచ్చాక చెప్పడం మానేస్తారు. ఎందుకంటే అది పిల్లల తప్పు కాదు, వాళ్ళు చెప్పాలన్న కోరిక చంపేసిన తల్లిదండ్రుల తప్పు. ఎంత సమయం తల్లిదండ్రులు పిల్లలతో కేటాయిస్తున్నారు? ముఖ్యంగా 16 నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లలు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు మినిమం 4 గంటలు మీ పిల్లలతో ఉండాలి. దే నీడ్ మినిమం 200 అవర్స్ మినిమం మీరు వాళ్ళతో గడపాలనే విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని కనీసం రోజుకి 8 సార్లు టచ్ చేయండి, చెప్పండి, వాళ్ళ భవిష్యత్తు ఏంటో చెప్పండి. వాళ్ళ శరీరంలో జరుగుతున్న శారీరక మార్పుల్ని వాళ్ళు ఎవరికి వివరించాలో తెలియక మదనపడుతూ ఉంటారు. ఈ సమయంలోనే తల్లిదండ్రులు మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వాలి. ముఖ్యంగా ఇది ఇంటర్మీడియట్ స్థాయి లెవెల్లో బాలికలు కానీ బాలురు కానీ అప్పుడే వాళ్ళలో యువన్ దశ ప్రారంభమవుతుందండి. తెలియకుండా శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇవి ఎవరికి చెప్పుకోవాలన్న ఒక మనోవేదన వాళ్ళలో ఉంటుంది. ఇది ఒక మానసిక ఒత్తిడి. ఇదే ఒత్తిడి టైంలో శరీరంలో వచ్చే కొన్ని కొత్త విషయాలు, ఇవి ఏమిటో తెలియవు, ఎందుకో తెలియదు. సో చిన్నప్పటి నుంచే కొంచెం మనం పిల్లల్ని సరిగ్గా బ్యాడ్ టచ్, గుడ్ టచ్, శరీరం పార్ట్స్ వాని ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడ వీళ్ళకి తెలియకుండానే అవి అర్థమవుతాయి. ఎప్పుడైతే చాలామంది తల్లిదండ్రులు వీటి గురించి డిస్కస్ చేయరు, అందుకే మన 8th క్లాస్లోనే సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయమన్నాం. శరీర భాగాలేంటి, వాటి ఉపయోగాలేంటి, వాటిని ఎవరైనా ఎలా దుర్వినియోగపరుస్తారు, ఎలా వాటిని కాపాడుకోవాలనే విషయాలు పిల్లలకి చెప్పగలిగితే ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళు వస్తున్న మార్పుల్ని పిల్లలు గుర్తించగలుగుతారు. ఆ మార్పులో ఎటువంటి ప్రాబ్లం జరుగుతున్నా తల్లిదండ్రులతో వివరించగలుగుతారు. ఈ సమయంలో చదువు అనేది పక్కన ఉన్నప్పుడు అది ఒత్తిడి కాకుండా మారుతుంది. ఇది ఎవరికో చెప్పుకోవాలో తెలియక అటు కొత్తగా చదువు అనే ఒక ఒత్తిడి రావడం వల్ల రెండింటినీ వివరించలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఒత్తిడి గురవుతారు. సో దయచేసి మీ ఇంట్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ఎదుగుతున్న పిల్లలు ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకి మీరు స్నేహితులుగా మారండి. ఇక్కడ మీరు తల్లిదండ్రులు కాదు, వాళ్ళ పక్కన కూర్చోండి. వాళ్ళ శరీరంలో వస్తున్న మార్పులు, వాళ్ళ మనసులో జరుగుతున్న సంఘర్షణ మీదే మీరు ఎక్కువ కేటాయించండి తప్ప వాళ్ళ మార్కుల గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకండి. ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు రావాలి, ఆ తర్వాత జీవితం ఏమిటి అనేది టీచర్లు చూసుకుంటారు. మీరు జాయిన్ చేసే కోర్సుకు ముందు మీ ఆలోచనలు చూసుకుంటాయి. మీ పిల్లలు ఆరోగ్యంగా సంపూష్టిగా జీవించే అవకాశం మీరు కల్పించండి. ఎటువంటి పరిస్థితి వచ్చినా నేను ఎదుర్కోగలను అన్న మనోధైర్యాన్ని మీ పిల్లలకు మీరు ఇవ్వగలిగితే వాళ్ళు ఏ చదువులో చదివినా రాణిస్తారు. ఎందుకంటే మీ అబ్బాయి ఒక AR రెహమాన్ అవ్వచ్చు, ఓ సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, ఒక విశ్వనాథ్ ఆనంద్ అవ్వచ్చు. అతనిలో ఏ కళ ఉందో అతన్ని ఎదగనివ్వండి. మీ కోరికలు మీరు తీర్చుకోలేని అవకాశాలు మీ పిల్లలకి ఇవ్వాలని, మీరు పొందలేనిది మీ పిల్లల్లో చూడాలన్న అపోహలోంచి బయటికి రండి. వాళ్ళను వాళ్ళుగా జీవించనివ్వండి. వాళ్ళ యవ్వన దశ నుంచి, యువశక్తి నుంచి ఈ దేశానికి ఉపయోగం ఒక మంచి పౌరుడిగా తయారు చేయండి. అదే తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన ప్రప్రదమైన కార్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైజెస్. చూశారు కదండి, ఇది ఇవాళ సక్సెస్ టాక్. వచ్చే వారం మరికొన్ని మంచి టాపిక్స్తో, మరికొన్ని మంచి అడ్వైజెస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.